ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. తత్వభారత్కి స్వాగతం. భారతమాతకు జయం. సహోదరులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం, ఏమి జరిగినా నిన్ను నీవు కోల్పో. ఇది గణేశుని జీవితం నుంచి మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి పాఠం. మనం ముఖ్యంగా ఒక పని చేస్తున్నప్పుడు మనం కొన్ని సాకులు చెప్తూ ఉంటాం. నాకు ఇది ఉంటే నేను ఆ పని చేసేవాడిని, ఇది లేదు కాబట్టి నేను ఆ పని చేయలేకపోయాను అని. దీనికి ఉదాహరణగా మనం చూసుకుంటే గణేశుడు ఏకదంతుడై ఉంటాడు. దానికి కారణం ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. వ్యాస భగవానుడు తాను మహాభారతాన్ని రాస్తున్నప్పుడు రాయడానికి ఒక లేఖకుడు కావాల్సి వచ్చాడు. దీని గురించి ఆయనకి ఏం చేయాలో పాలుపోక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి సలహా అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, దీనికి సమర్థుడు కేవలం ఒకే ఒక్క మనిషి ఉన్నాడు, అతను గణేశుడు. అప్పుడు వ్యాస భగవానుడు గణేశుణ్ణి ప్రార్థించి తాను చెబుతున్నటువంటి మహాభారతాన్ని రాయాల్సిందిగా కోరాడు. అయితే గణేశుడు ఒప్పుకున్నాడు, కానీ ఒక షరతు పెట్టాడు. నేను రాస్తూ ఉంటాను, కానీ మీరు ఎక్కడా కూడా ఆగకుండా చెబితే మాత్రమే నేను రాస్తాను అని చెప్పి కండిషన్ పెట్టాడు. మరి వ్యాస భగవానుడు కూడా మరలా ఇంకొక కండిషన్ పెట్టాడు. నేను అలాగే చెబుతాను, అయితే నీవు రాసే ప్రతిదీ నువ్వు అర్థం చేసుకుని రాయాలి. బాగుంది కదా పందెం. వ్యాస భగవానుడు చెబుతూ ఉన్నాడు, గణేశుడు ఆగకుండా రాస్తూనే ఉన్నాడు. అయితే మధ్యలో ఆయన కలం విరిగిపోయింది. గణేశుడు తను ఇచ్చిన మాటని వదులుకోకుండా, తనను తాను కోల్పోకుండా అప్పుడు ఒక పని చేశాడు. తన దంతాన్ని విరిచి వెంటనే తిరిగి రాయటం మొదలుపెట్టాడు. ఇది మనలో ఉండాల్సినటువంటి ఒక విధమైనటువంటి ప్రేరణ. ఏం జరిగినా సరే, పరిస్థితులు ఏ విధంగా తయారైనా సరే, మనం అనుకున్న లక్ష్యం నుంచి, మనం ఇచ్చిన మాట నుండి మనం పక్కకు తప్పుకోకూడదు. దీనికి ఉదాహరణగా ఈ మధ్యనే కేరళలో మీరందరూ వినే ఉంటారు, సదానందం మాస్టర్. ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయబడ్డాడు. ఆయన జీవితంలో చూసుకుంటే 1994 జనవరి 25న ఆయన మీద ఒక అత్యంత పాశవికమైనటువంటి దాడి జరిగింది. ఆయన 2 కాళ్ళు నరికేశారు. ఈ నరికేసిన దుండగులు ఆ కాళ్ళను కూడా తీసుకుపోయారు. అంత దారుణమైన స్థితిలో ఆయన వదిలేశారు. దీనికి కారణం ఏమిటంటే, ఆయన కమ్యూనిస్టుల కుటుంబంలో పుట్టాడు, కమ్యూనిస్టుగా పెరిగాడు, స్కూల్లో కమ్యూనిస్టు ఉద్యమాల్లో చాలా చురుకుగా పనిచేసేవాడు. అయితే ఒకానొక సందర్భంలో వివేకానంద ఫౌండేషన్ ద్వారా జరిగినటువంటి ఒక కల్చరల్ ఫెస్టివల్లో పాల్గొని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల ఆయన ఆకర్షితుడయ్యి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఆయన ఊరిలో ఆర్ఎస్ఎస్ శాఖని ప్రారంభించాడు తన స్నేహితుల సహాయంతో. ఇది తట్టుకోలేని ఆనాటి అధికార పార్టీ అనుచరులు పైన చెప్పినటువంటి సంఘటనను చేయటం జరిగింది. అయితే ఆయన తనని తాను కోల్పోలేదు. తిరిగి తన ప్రయత్నం మొదలుపెట్టాడు. జైపూర్ కాళ్ళు తిరిగి తెచ్చుకున్నాడు. ఆర్ఎస్ఎస్ సహాయంతో ఒక హయ్యర్ సెకండరీ స్కూల్లో 25 సంవత్సరాల పాటు సోషల్ సైన్స్ టీచర్గా తాను సేవలు అందించాడు. ఎంతోమంది విద్యార్థులకి మార్గదర్శనం చేశాడు. తనను తాను కోల్పోయిన కొడిగట్టిన దీపంలా మారిపోకుండా వెలుగులు పంచే విద్యాదీపం అయ్యాడు. అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపాడు.
ఇది మనం ప్రేరణాత్మకంగా ప్రతి ఒక్కరి నుండి తీసుకోవలసినటువంటి అంశం. గణేశుడు ఏదైతే చేశాడో అదే సదానందం మాస్టారు జీవితంలో ప్రతిబింబించింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనం మీద ఇటువంటి భౌతిక దాడులు జరగకపోవచ్చు, అయితే మనకు నిత్యం ఆర్థికపరమైనటువంటివి, సామాజికపరమైనటువంటివి, మనల్ని ముంచేసేటువంటివి, మనల్ని తీవ్ర నిరాశలకు గురి చేసేటువంటి సంఘటనలు, మానసికంగా ఎన్నో రకాలైనటువంటి దాడులు జరగవచ్చు. అయితే మనం గుర్తుంచుకోవలసిన మాట, ఏం జరిగినా, ఏది జరిగినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మనల్ని మనం కోల్పోకూడదు. మన ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలి. మన జీవితం వెలుగులు నింపేందుకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇది విద్యార్థులకైనా, ఉద్యోగస్తులకైనా, వ్యాపారస్తులకైనా, ఎవ్వరికైనా తెలుపుతుంటుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయం, నిరాశ నిస్పృహలతో తీసుకునేటువంటి నిర్ణయం మీ జీవితాలని అంతం చేసుకునేదిలా కాకుండా, మీరు ఆత్మహత్యలకు ప్రేరేపించేదిలా కాకుండా, నేను సాధించగలను, నా జీవితంలో నేను నిలబడితే అన్న ప్రేరణ మీకు కావాలి. గణేశుడు చెప్పినటువంటి ఈ పాఠం మీ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ, దీన్ని మీరు అనుసరిస్తారని కోరుకుంటూ, మీ అందరికీ ధన్యవాదాలు. జై భారత్. నా ఈ చిన్ని ప్రయత్నం మీకు గనక నచ్చితే శుభాకాంక్షలు తెలపడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు నచ్చితే మీలాగే ఇంకొకరికి షేర్ చేయండి. జై హింద్.